అసలే పాన్ ఇండియా కాలంలో పైగా సీక్వెల్స్ కు క్రేజ్ ఉన్న రోజులు. ఇలాంటి సమయంలో కూడా ఒక మలయాళ సినిమా సీక్వెల్, ఆ సీక్వెల్ మూవీ రీమేక్ కోసం ఫైటింగ్స్ ఇప్పుడు ఇండియన్ సినిమాలో సెన్సేషన్ గా మారింది. ఇంతకీ ఏ చిత్రం కోసం అంటారా? దృశ్యం 3. మలయాళ సినిమా దృశ్యం సిరీస్ కు పాన్ ఇండియా వైడ్ గా చాలా క్రేజ్ ఉంది. కానీ విచిత్రం ఏంటి అంటే ఏ భాషకు ఆ భాషలో సపరేట్ గా హీరోస్ దృశ్యం మూవీస్ చేస్తూ వచ్చారు. మొదటి 2 భాగాలు ఓకే, కానీ ఇప్పుడు 3వ భాగం, పైగా దృశ్యం స్టోరీకి ఎండ్ కార్డ్ పడే ఫిల్మ్. ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ వస్తోంది. హిందీ దృశ్యం 3 అనౌన్స్మెంట్ వీడియో. మొదటి 2 భాగాల్లో హీరోగా నటించిన అజయ్ దేవ్గన్ ఇప్పుడు 3వ భాగాన్ని అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించాడు. విచిత్రం ఏంటంటే ఆల్రెడీ మోహన్ లాల్ నటిస్తున్న దృశ్యం 3 షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, కానీ ఇంతవరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ఓవైపు మలయాళంలో మోహన్ లాల్ దృశ్యం 3 షూటింగ్ కంప్లీట్ చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్నాడు. మరోవైపు హిందీలో అజయ్ దేవ్గన్ దృశ్యం 3 షూటింగ్ స్టార్ట్ చేశాడు. మరి తెలుగు వర్షన్ సంగతి ఏంటి అంటే వెంకీ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉండటమే రీజన్. మొన్నటి వరకు చిరు చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ తెరకెక్కించే చిత్రంలో నటిస్తున్నాడు. దీంతో న్యూ ఇయర్ లో వెంకీ దృశ్యం 3లో నటించే అవకాశాలు ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.